ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన హదీస్ వ్యాపారం. హజరత్ రిఫా రజియల్లాహు తఆలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ప్రళయ దినాన వ్యాపారులు మహాపాతకులుగా లేపబడతారు, కానీ భయభక్తులు, సత్ప్రవర్తన, సత్యశీల పారాయణులు మాత్రం కాదు. తిర్మిజీ హదీస్. వివరణ: ప్రవక్త వ్యాపారులలో ప్రజలు శుద్ధ భౌతిక తత్వాన్ని ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాలలో ధర్మపారాయణులైన వారు కూడా ఈ విషయాలలో ధార్మికతను పాటించరు. ఏది ధర్మమో ఏది అధర్మమో కూడా వారు లక్ష్యం పెట్టుకోరు. నీతిని నిజాయితీని గుర్తుంచుకోరు. వారు కేవలం ధనం సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటారు. దానికోసం వారు ధర్మము, నైతికత హద్దుల్ని కూడా అతిక్రమించవలసి వచ్చినా లెక్క చేయరు. అందువలనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాపారులను హెచ్చరించారు: వారు భయభక్తులు, నైతికత, నిజాయితీలను పాటించకపోతే ప్రళయ దినాన వారు మహాపాతకులుగా పరిగణించబడతారు అని. చూడండి, మనము వ్యాపారం నీతి నిజాయితీగా చేస్తే ఆ వ్యాపారం కలకాలం ఎప్పుడూ ఉంటుంది ఇన్షా అల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.